అస్మద్గురుభ్యో నమః. పెరి తిరుమజిలో 4వ పదిలో 4వ తిరుమొഴി మాతు అరసర్ అనేటువంటి తిరుమొഴి. ఈ తిరుమొഴിలో మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, 3:8 నుంచి 4:8 వరకు కూడా తిరుమంగయాళ్ళ అవతార స్థలానికి సమీపంలో ఉన్నటువంటి తిరునాంగూరు ప్రదేశాలన్నింటినీ మంగళాశాసనం చేస్తున్నారు ఆళ్వార్లని. అలా ఈ తిరుమొഴിలో తిరునాంగూరు ప్రాంతంలోని తిరుత్తెట్టి అంబలం అనేటువంటి దివ్యదేశాన్ని మంగళాశాసనం చేస్తూ ఉన్నారట. తిరుత్తెట్టి అంబలం, అంబలం అంటే దివ్యదేశము అని పేరట మలయాళ భాషలో. తిరుత్తెట్టి అంబలం అంటే తిరు అంటే సంపద కలిగినటువంటిది, తెత్తి అంటే గొప్పదైనటువంటి, అంబలం దివ్యదేశము అనట. అంటే గొప్ప వైభవం కలిగినటువంటి దివ్యదేశము అని చెప్తూ, ఎలా ఇక్కడ వేయించేసినటువంటి పెరుమాళ్ళు పల్లికొండ రంగనాథుడు అంటే శయనించినటువంటి రంగనాథుడు ఇక్కడ వేయించేసి ఉన్నట్ట. ఎలా శ్రీరంగంలో అయితే ఉభయ కావేరీల మధ్యలో ఉంటుంది శ్రీరంగం అనే దివ్యదేశం, అక్కడ ఎలాగైతే వేయించేసి ఉన్నాడు. ఏమిటి అది? ఆ దివ్యదేశానికి ఉన్నటువంటి గొప్పతనము, ఉభయ కావేరీల మధ్యలో చిన్న దీవిలాగా ఉన్నటువంటి అందమైన ప్రదేశం అది ఆ శ్రీరంగం అనేటువంటిది. రంగం అంటే స్త్రీకి రంగం, శ్రీరంగం అంటే ఏమిటి? లక్ష్మీదేవికి రంగం, ఆట స్థలం లాంటిది ఆ దివ్యదేశం. అలాంటి ఆట స్థలంలో వేయించేసి ఉన్నటువంటి వాడు అదిగో ఆ రంగనాథుడు. అలా లక్ష్మీదేవికి ఆట స్థలం లాంటి శ్రీరంగంలో వేయించేస్తున్న రంగనాథుడు అనే ఈ దివ్యదేశంలో కూడా ఈ తిరుత్తెట్టి అంబలంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు అదిగో పల్లికొండ రంగనాథుడు. చిన్న ద్వీపంబలే ఉంటుందట, చాలా గొప్పదైనటువంటి దివ్యదేశం అని చెప్తారు శ్రీరంగాన్ని. అలాంటి వైభవం కలిగినటువంటి దివ్యదేశమే ఈ తిరుత్తెట్టి అంబలం అని. ఇందులో మొదటి పాత్రలో ఏం చెప్తున్నారు అంటే, మాత్తరసరు ప్రవేశం అరుంబదంలో நம்மை அடிமை கொள்ளுகைக்காக வந்து நின்றார் என்று దుష్టరాగిరార్ ఎన్నదు. நம்மை అడిమై కొల్లుగైకాగ, నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించటం కోసమని వచ్చి వేయించేసుకున్నాడు ఇక్కడ అని ఆడవాళ్ళు ఆనందపడిపోతూ ఉన్నారట ఈ తిరుమలలో. ఆశ్రిత విరోధ నిరసనశీలనాయ్ సర్వరక్షకనాయ్ ఇరుక్కిర సర్వేశ్వరన్. వ్యాఖ్యానంలో వచ్చాం. తిరుత్తెత్తి అంబలத்திலே நம்முடைய விரோதியை போக்கி நம்மை அடிமை கொள்ளுகைக்காக வந்து நின்னான் என்னும் దుష్టరాగిరాలు. ఆశ్రిత విరోధి నిరసనశీలుడు, ఆశ్రితుల యొక్క విరోధులని నిరసింపజేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఎందుకంటే పాసురంలో ద్విషదన్న భోక్తవ్యం ద్విషంతైవ ద్విషంతం నైవ భోజయత్తని అదిగో దుర్యోధనుడితోటి పలికాడు కదా. ఎలా? శత్రువు ఇంట భోజనం చేయకూడదు, శత్రువుకి భోజనం పెట్టకూడదు అన్నప్పుడు అడిగాడు కదా దుర్యోధనుడు, నీకు నాకు శత్రుత్వం ఏమున్నదయ్యా? నాకు నా దాయాదులకి శత్రుత్వం, కానీ నీకు నాకు కాదు కదా అంటే, పాండవులంటే ఎవరనుకున్నా మమ ప్రాణాహి పాండవా, నాకు ప్రాణ సమానులయ్యా పాండవులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కృష్ణాద్యాహ కృష్ణ బలాహ అని చెప్పినట్టుగా కృష్ణుడే రక్షకంగా కలిగినటువంటి వాళ్ళు, కృష్ణ పరమాత్మనే తమ యొక్క బలము అని భావించేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు నా ప్రాణం లాంటి వాళ్ళు. అలాంటి నా ప్రాణ సమానులైనటువంటి పాండవులతో నీకు విరోధం ఉన్నది కనుక నువ్వు కూడా నాకు వాళ్ళతో శత్రుత్వం కనుక నువ్వు నాకు శత్రువే అని చెప్పినట్టు, అలాంటి పాండవులకు విరోధులైనటువంటి కౌరవాదులందరినీ నిరసింపజేసినటువంటి వాడు కదా. అంచేత ఆశ్రిత విరోధి నిరసన శీలనాయ్ అని చెప్తూ ఎలాంటి వాడట? సర్వరక్షకనాయ్ ఇరుక్కిర సర్వేశ్వరన్, సర్వరక్షకుడుగా ఉండేటువంటి సర్వేశ్వరన్. సర్వేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే నియమన శక్తి కలిగినటువంటి వాడు. అలా ఎవరిని నియమిస్తాడండి?
సర్వ ఈశ్వరన్, అందరినీ నియమించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మనం ఏమనుకుంటూ ఉంటాం, దేవతలు మనకి రక్షకుడు అనుకుంటూ ఉంటాం. దేవతలు అంటే ఎవరు? ఇంద్రుడు. ఇదిగో ఎవరో ఈ ఇంద్రుడు. ఈ ఇంద్రుడు మనకి రక్షకం అనుకుంటే, ఇంద్రుడి కంటే గొప్పవాడైనటువంటి వాడు రుద్రుడు. ఆ రుద్రుడి కంటే గొప్పవాడైనటువంటి వాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు కూడా తనకి దైవం అని భావించేటువంటి, తనకంటే గొప్పవాడుగా భావించేటువంటి వాడు విశ్వక్సేనుడు. అంటే దేవతలకి స్వామి రుద్రుడైతే ఆ రుద్రుడి కంటే గొప్పవాడైనటువంటి వాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి కంటే గొప్పవాడైనటువంటి వాడు విశ్వక్సేన ఆళ్వార్లు. ఆ విశ్వక్సేనులకు కూడా స్వామి అయినటువంటి వాడు సర్వేశ్ ఈశ్వరుడు. అంటే దేవతలకి ఈశ్వరుడు రుద్రుడు, ఈశ్వరుడికి రుద్రుడికి ఈశ్వరుడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారికి ఈశ్వరుడు అంటే నియమించేటువంటి వాడు విశ్వక్సేన ఆళ్వారు. ఆయన్ని కూడా నియమించేటువంటి వాడు సర్వేశ్వరుడు. అంటే ఇలా అందరినీ నియమించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎక్కడ వేయించేసి ఉన్నాడండి? ఇప్పుడు తిరుత్తెత్తి అంబలత్తిలే నమ్మడే విరోధి అయిపోకి. ఈ తిరుత్తెత్తి అంబలం అనేటువంటి ఈ దివ్యదేశంలో మన యొక్క విరోధులను పోగొట్టి நம்மை అడిమై కొల్లుగైக்காக வந்து, நம்மை మనల్ని అడిమై కొల్లుగైக்காக வந்து మన యొక్క కైంకర్యాలను స్వీకరించడానికి వచ్చి నిన్న వేంచేసి ఉన్నాడు అని దృష్టరాగిరారు సంతోషపడుతూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. ఎలా తిరుత్తెత్తి అంబలత్తల్, తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ శంకన్మాలే. అదిగో తామరల లాంటి నేత్రాలు కలిగిన వాడు ఆట పరమాత్మ. ఎలా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్పినట్టుగా తామరలాగా విశాలమైన నేత్రాలు కలిగినటువంటి వాడు. ఏమిటి ఆ తామర లాంటి విశాలమైన నేత్రాలు కలిగిన వాడు ఎందుకు అయ్యాట పరమాత్మ? ఆళ్వార్ల యొక్క కైంకర్యం నాకు లభిస్తోంది, ఆళ్వార్లు నాకు కైంకర్యం చేసే వారిగా నేను పొందానే అని పెరుమాళ యొక్క ఆనందం అట. ఆళ్వార్లకి అలాంటి నేత్రాలు కలిగిన పెరుమాళను చూసి ఆళ్వార్లకు ఆనందం. ఆళ్వార్లకు ఎందుకు ఆనందం? ఇలాంటి శంకన్మాలే విశాలమైన నేత్రాలు కలిగినటువంటి తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి పుండరీకాక్షుడైన పెరుమాళకి కైంకర్యం చేసే భాగ్యం లభించిందే నాకు అని ఆడవాళ్ళకి ఆనందం. అంటే శంకన్ మాలే, మాలే అంటే శంకన్ ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వ్యామోహశీలి. పెరుమాళ యొక్క నేత్రాల్లో ఎర్రదనం ఎలా వచ్చిందండి? అదిగో ఆ పిరాటి మారుడనియే ఎప్పుడు చూస్తూ చూస్తూ ఉండటం వల్ల ఆవిడ యొక్క తిరుమేని యొక్క ఎర్రదనాన్ని ఈయన పొందాడు అని చెప్తారు కదా. ఈయన నేత్రాల్లోకి చేరింది ఆవిడ యొక్క తిరుమేని యొక్క ఎర్రదనం అని. అలా శంకన్ మాలే వ్యామోహం, ఈవిడ విషయంలో ఆయనకి వ్యామోహం, ఆయన విషయంలో ఈవిడికి వ్యామోహం. ఈవిడేమో అతితేక్షణ, ఆయనేమో శంకన్ మాల్. కాబట్టి ఈవిడ యొక్క తిరుమేనిని చూసి 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 ఆయన యొక్క నేత్రాలు ఎర్రబడ్డాయి. ఈయన యొక్క తిరుమేని సేవించి 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 అనుభవించి ఆవిడ యొక్క నేత్రాలు నల్లబడ్డాయి. అలాంటి పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటి స్థానం తిరుత్తెత్తి అంబలం. అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ శంకన్ మాలే అని గొప్ప వ్యామోహశీలి అయినటువంటి ఆళ్వార్ల విషయంలో వ్యామోహముతోటి ఆళ్వార్ల యొక్క కైంకర్యాన్ని స్వీకరించడానికి వచ్చి వేయించేసి ఉన్నటువంటి స్వామి అక్కడ వేయించేసి ఉన్న పల్లికొండ రంగనాథుడు. పాసురం మాత్తర శర్మణి ముడిயும் திரளும் தேசும் மத்தவரதம் காதலிமார் குத்தையும் தந்தை காதலிமார் குழையும் தந்தை காத்தளையும் உடன் கழல வந்து தோன்றி கதனாகம் காத்தளித்த கண்ணரு கண்டீர் நூர்த்தி தழுகுல் அரவிந்தம் நுழைந்த பள்ளத்து இளங்கமுகின் முதுபாடை பகுவாய் நன்னின் தேத்து இடையில் வெண்முத்தம் சிந்து நாங்கூர் తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ శంకన్ మాలే. ఇంకోసారి చేద్దాం. మాత్తు అరశర్మణి ముడిயும் திரளும் தேசும் மத்த வரதம் காதலிமார்
குழையும் தந்தை காத்தலையும் உடன் கதல வந்து தோன்றி தோன்றி கதநாகம் காத்தளித்த கண்ணர் கண்டீர். நூத்து இதழுகொள் அரவிந்தம் நுழைந்த பள்ளத்து இளங்கமுகின் முதுபாலை பகுவாய் நன்னின் சேத்து இடையில் வெண்முத்தம் சிந்து நாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கன் మాలే. ప్రతిపదార్థం. మొదటగా ఆ ప్రాంతాన్ని వర్ణించిన తర్వాత ఆయన అక్కడ వేయించేసి చేసినటువంటి చేష్టితాన్ని తర్వాత చెప్పబోతూ ఉన్నారు. ఇందులో పల్లత్తు అంటే పల్లపు మళ్ళయందు, పళ్ళత్తు పల్లపు మళ్ళయందు, నూరు నూరు ఇదజుగొళ్, ఇదజుగొళ్ళు అంటే రేకులు కలిగినటువంటి, అరవిందం తామర పుష్పమందు, నుజైంద సుబ్రిన పగువాయ్ పెద్ద నోరు గల, నండిన్ ఎండ్రకాయ యొక్క, సేరు బురద గల, అళయిల్ కన్నములయందు ఇళం యొక్క ముదుపాళై ముదిరిన గెలలు, వెణ్ముత్తం తెల్లని ముత్యములను సింధు చల్లుతున్న నాంగూర్ తిరుత్తెత్తి అంబలత్తు. తిరునాంగూరు ఎందలి తిరుత్తెత్తి అంబలం అనేది దివ్యదేశమందు వేయించేసి ఉన్నా ఎన్ నా యొక్క శంకన్ ఎర్రని నేత్రములు గల మాడే సర్వేశ్వరుడే మాత్ అరసర్ శత్రురాజులైన దుర్యోధనాదుల యొక్క మణిముడియం రత్న ఖచ్చితమైన కిరీటములను, తెరలుం బలమును, తేజం తేజస్సును, మత్తు మరి అవరదం వారి యొక్క, కాదలిమార్ స్త్రీల యొక్క, కుజయ్యం కర్ణాభరణములతో కూడిన మంగళసూత్రములను. అంటే ఇది ఒక చేష్టితం. అంటే దుర్యోధనాదులని నశింపచేసి వాళ్ళ స్త్రీల యొక్క కర్ణాభరణాలని, మంగళసూత్రాలని తొలగింపచేసినటువంటి వాడు. అది ఒక ఐతిహ్యం. ఇంకొకటి తందై కాల్ తలయ్యం, తల్లిదండ్రుల యొక్క కాళ్ళయందలి సంకెళ్లను, ఉడన్ ఏకకాలమందు కదలా జారిపోయేటట్లుగా, వందు వచ్చి, తోండి అవతరించి, కదం కోపము గల, అదిగో అది రెండవది. అంటే తల్లిదండ్రుల యొక్క కాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలను విడిపించినటువంటి వాడు అని రెండవది. మూడవది ఏమిటి? కదం కోపము గల నాగం గజేంద్రాశ్వానును కాత్తడిత రక్షించి కృప చేసిన కన్నర కండి కృష్ణుడు చూడండి అంటున్నారు. అంటే మూడు ఐతిహ్యాలను చెప్తున్నారు. మొదటిది ఆ దుర్యోధనాదులని నిరసింపచేయటము, వాళ్ళ భార్యలకి ఉన్నటువంటి ఆ కర్ణాభరణాలని, మంగళసూత్రాలని తొలగింపచేసినటువంటి వాడు అని. రెండవది ఏకకాలములోనే అదిగో ఎలా ఆ దుర్యోధనాదుల్ని నిరసింపచేయడము, తండ్రి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి బంధాలను విడిపించడము ఒకే సమయంలో చేసేసాట. అలా మూడవ సన్నివేశం ఏమిటి? మూడవ రక్షణ అంటే ఆ కోపము గజేంద్రాశ్వాన్ని రక్షించి కృప చేసినటువంటి కన్నన్ కండి కృష్ణుణ్ణి చూడండి అంటూ పల్లపు మళ్ళలో పుట్టినటువంటి శతపత్రాలలో దూరిన ఎండ్రకాయ యొక్క కన్నములో, అంటే పల్లపు మళ్ళు అవన్నీ నీటి ప్రాంతాలు, అందులో పుట్టాయి 100 రేకులు కలిగినటువంటి తామరలు, వాటిలో దూరున్నాయట ఎండ్రకాయలు. ఎండ్రకాయ యొక్క కన్నాలు, శతపత్రముల యందు దూరిన ఎండ్రకాయ యొక్క కన్నమందు. అంటే ఆ పుష్పాల కింద ఎండ్రకాయలు కన్నాలు పెట్టుకొని ఉండుంటాయి. ఆ కన్నాల్లో పోక చెట్ల యొక్క ముదురు గెలల యొక్క కాయలు ముత్యాల వలె రాలుతూ ఉన్నాయట ఆ తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశంలో. ఆ దివ్యదేశంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి ఎలా ఉన్నాడో తెలుసా? ఎర్రని నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడే శత్రువులైన దుర్యోధనాదుల యొక్క కిరీటాలని
వాళ్ళ బలాన్ని, వాళ్ళ తేజస్సుని, వారి భార్యల యొక్క మంగళ సూత్రాలని, తన తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల యొక్క కాళ్ళలోని సంకెళ్ళని ఒకేసారి జారిపోయేటట్లుగా వచ్చి అవతరించి మకరాన్ని వచ్చి జారిపోయేటట్లుగా వచ్చి అవతరించాడు. అవతరించి ఆ మకరాన్ని సంహరించి, అది మొసలిని, తనను రక్షించలేదని కోపం కలిగిన గజేంద్రాశ్వాన్ని రక్షించి కృప చేసినటువంటి కృష్ణుడు చూడండి. కృష్ణుడు కదా ఈయన అంటున్నారు ఈ పాత్రలో. మొదల్ పాటు మాతు అరసరిత్యాది, మాతు అరసరిత్యాది అంటే ఆ దుర్యోధనాదులని నశింపచేసినటువంటి వాడు అని. ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్యన్ను. பாண்டவர்களுக்கு சத்ருக்களான துரியோதனாதிகளை நீங்கள் எனக்கு சத்ருக்கள், உங்கள் சோறும் எனக்கு உண்ணலாகாது, உங்களுக்கு என்னை புஜிப்பித்தலும் ஆகாது என்னும் అరుడి చేయబడియే. విషదన్నం న భోక్తవ్యం, శత్రువు పెట్టినటువంటి సాపాటు చేయకూడదు. ద్విషంతం నైవ భోజయేత్, శత్రువుకి మన ఇంట్లో సాపాటు పెట్టకూడదని చెప్పినట్టుగా పాండవர்களுக்கு శత్రుక్కளான, పాండవులకు శత్రువులైనటువంటి దుర్యోధనాదులని నీంగల్ ఎనకు శత్రుక్కలు, మీరు నాకు శత్రువులు అన్నట్టు అడిగాడు దుర్యోధనుడు. ఏమయ్యా మా ఇంటికి సాపాటుకి ఎందుకు రాలేదని అడిగితే, నీంగల్ ఎనకు శత్రుక్కలు, అసలు నీకు మాకు శత్రుత్వం ఎక్కడున్నది కృష్ణ? నాకు మా దాయాదులకి కదా మా శత్రుత్వం, నీకు నాకు శత్రుత్వం లేదు కదా అంటే కృష్ణాశ్రయా కృష్ణ బలాహ అని చెప్పినట్టుగా ఆ కృష్ణుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, కృష్ణుడినే బలంగా కలిగినటువంటి పాండవులకి నువ్వు శత్రువు కనుక నువ్వు నాకు శత్రువే అని. ఉంగల్ సోరుం ఎనక్కు ఉండలాగాదు, ఉంగలకు ఎన్నే భుజిప్పిక్కలు ఆగాదు. నీ సోరు నేను తినకూడదు, నేను నీకు సాపాటు పెట్టకూడదు అని చెప్పినట్లుగా తన కుమార్తారాన దుర్యోధనాదిగలుడయ్యా. తన కుమార్తారాన అంటే శత్రువులైనటువంటి, ఏమిటి శత్రుత్వం అంటే అదిగో పాండవులతో ఉన్న శత్రుత్వమే తనకి శత్రుత్వంగా భావించినటువంటి వాడు. అలాంటి దుర్యోధనాదుల యొక్క రత్నంగళాలేశం ఐక్కప్పట్ట ముడియం మిడుక్కుం దిగ్విజయం పన్ని పెత్తమదిప్పుం, రత్నాలతోటి పొదగబడినటువంటి కిరీటాలు, మిడుక్కుం వాళ్ళ యొక్క బలాన్ని, దిగ్విజయం పన్ని వాళ్ళని జయించి, పెత్తమ్మదిప్పుం దిగ్విజయం పన్ని పెత్తమదిప్పు, దిక్కులన్నిటినీ జయించాము మేము అనేటువంటి ఆ అహంకారంతో ఉన్నటువంటి బలం ఉంటుంది కదా, ఆ పెద్ద మదిప్పు, ఆ గొప్పతనాన్ని కూడా అపహరించేశాట. అన్నిటినీ వాళ్ళలోంచి తొలగించాడు. మత్తవరిత్యాది, అంత మాత్రమేనా ఊరుకున్నాడా? సెంతమల్ కుజలాల్ ఎన్నుంబడియే అవరగల్ శ్రీగరుడయ మంగళ సూత్రముం సెంతమల్ కుజలాల్ ఎన్నుంబడియే అంటే అందమైనటువంటి కేశాలు కలిగినటువంటి సెంతమల్ కుజలాల్. ఒక్క నిమిషం. సెంతమల్ కుజలాల్ అంటే ఎలాంటివట? ఒక్క నిమిషం. కుజలంటే కేశాలు, సెంతమల్ అంటే ఏమిచ్చారా అని చూస్తున్నానంతే. కుజయం కర్ణాభరణాలతోటి కూడినటువంటి మంగళసూత్రాలట. செந்தமல் కుజలాల్ ఎన్నుంబడియే అవరగల్ శ్రీగరుడయ మంగళ సూత్రము, వాళ్ళ యొక్క పట్టమహిషుల యొక్క మంగళ సూత్రాలను కూడా తొలగింపచేసినటువంటి వాడు. అది ఒక ఐతిహ్యం. తందైకాల్ తలయ్యం ఉడన్ కడల ఉందుతోంది. తందైకాల్ తలయ్యం ఉడన్ శ్రీ వసుదేవర్ కాలిల్ తలయ్యం ఇవ ఎల్లాం పొంబడియాగ ఉందు అవతరిస్తూ, తండ్రి యొక్క కాలికి ఉన్నటువంటి సంఖ్యలని కదల వందుతోంది, తొలగించేటట్లుగా వచ్చి దర్శనమిచ్చినటువంటి వాడు అని. తల్లిదండ్రుల యొక్క ఇద్దరి యొక్క కాళ్ళకు ఉన్న సంఖ్యలను తొలగింపచేశాడు కదా, అలా వచ్చి అవతరించినటువంటి వాడు అని రెండవ విరోధ నిరసన శీలతను చూపించేటువంటి రెండవ ఐతిహ్యం. మూడవది కథనాగం తీర్థత్తైవడయ్య ఆనయ్యై రక్షిత కన్నరు కిడీరు.
సీతత్తయ్యవడయ్య ఆనయ్యై రక్షిత కన్నర్ కిళీర్. ఎవరనుకుంటున్నారు ఈయన? సీతత్తయ్యవడయ్య, మంచి కోపాన్ని కలిగినటువంటి ఆనయ్యై రక్షిత కన్నన్, ఆ గజేంద్రుడిని రక్షించినటువంటి, గజేంద్ర ఆశ్వాన్ని రక్షించినటువంటి కన్నన్ కదా ఈయన అంటూ కోపము కలిగినటువంటి గజేంద్రుడట. ఎందుకట గజేంద్రుడికి కోపము? ఇదిగో కరస్థ కమలాని ఏవా తవ అర్పితం తవ పాదం అర్పితం అని చెప్పాడు కదా, నీ యొక్క తిరువడిగళ్లలో సమర్పించడానికి అని కదా. గజేంద్రుడు ఏమడిగాడు? నన్ను రక్షించవయ్యా అని అడగలేదు. నా శ్రీహస్తంలో ఉన్నటువంటి పుష్పాన్ని కైంకర్యం చేయాలనుకుంటున్నానయ్యా, ఈ కైంకర్యాన్ని స్వీకరించు అని అడిగాడు. అడిగితే ఎంతకాలం? అదేమిటి కోపం? ఇంతకాలం నేను ఈ పుష్పాన్ని పట్టుకొని ఇలానే ఉండాలా? నీకు కైంకర్యం చేయడానికి వచ్చేసినటువంటి పుష్పమే కదా, నా కైంకర్యాన్ని నువ్వు స్వీకరించలేదు అని కోపం. మొదలయ్యాలే ఇడరపట్ట అడవిలే ಒಂದು உதவித்திலன் என்னும். అదిగో உதவித்திலன் என்னும் எனக்கு நான் கடவேனாய் இடர்பட்டேனோ ஒருவர் ఇల్లాదారై పోలే ఎడరపడువదే ఎన్నో. సీతం అసలు ఎందుకు కోపం వచ్చిందట గజేంద్రుడికి? మొదలయ్యాలే ఎడరపట్ట అడవిలే ಒಂದು ఉదవిత్తిలన్ ఎన్నో, ఆ ముసలి చేత బాధపడే సమయంలో వచ్చి రక్షించలేదు అని ఎనక్కు నాన్ కడవేనా ఎడరపట్టేను. ఇదిగో నా రక్షణ నేనే చేసుకునేటువంటి వాడనై నేను ఈ దుఃఖపడుతున్నానా? నా రక్షణ భారం నీది అని, నా రక్షణ భారం నీకు సమర్పించిన తర్వాత కూడా నేను ఇలా బాధపడుతూ ఉన్నానే. నా రక్షణ విషయంలో నేనే ప్రయత్నం చేసుకుంటూ ఉంటే ఈ దుఃఖం పడటంలో, ఈ బాధపడటంలో నువ్వు చెప్పినట్టు సరిపోతుంది. ఒరువరు ఇల్లాదారై పోలే ఎడరపడువదే, రక్షించే వాళ్ళు ఎవరు లేనట్లుగా ఎడరపడువదే ఇలా నేను బాధపడుతూ ఉన్నానే. నా రక్షణ విషయంలో ఏదైనా స్వప్రయత్నం చేసి నేను ఇలా బాధపడుతున్నానా? ఉనకు ఆట్పట్టు ఎన్నం వదలవేను, అదిగో నిన్ను ఆశ్రయించిన తర్వాత కూడా నేను ఈ రీతిగా బాధపడుతున్నానే అని నమ్మాళ్ళవారు భావించినట్టుగా ఇక్కడ గజేంద్రాజ్వాను కూడా ఇదిగో ఎనక్కు నాన్ కడవేనా ఎడరపట్టేనా, నా రక్షణ విషయంలో నేనే సమర్థుడనని భావించి ఇలా దుఃఖపడుతూ ఉన్నానా? ఒరువరు ఇల్లాదారై పోలే ఎడరపడువదే ఎన్నో, రక్షకులు లేని వాళ్ళు పడే పాటు నేను పడుతున్నాను అని ఆ గజేంద్రుడికి కలిగినటువంటి కోపం తీరేలాగా వచ్చి ఆ ముసలిని సంహరించి గజేంద్రుడి యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి వాడు. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అది ఎలా ఉన్నదట? నూరు రేకులు కలిగినటువంటి తామరలు, ఎన్ను పాట్టై ముడియచ్చొల్లి అని పాసురాన్ని ముడియచ్చొల్లి చివరికి చెప్పి, పళ్ళత్తిలే అనేకం ఇరగలై ఒడైతాయిరుందుళ్ళ தாமரையிலே நுழைந்து பொகுவாய் நன்னினுடைய சேர்த்து இளையிலே இளங்கமுகினுடைய அமுது பாளையானது వెన్ముట్టై సిందా నిన్నుళ్ళ తిరునాంగూరు. దీన్ని ఇక్కడ ఏం చెబుతున్నారు? 3 రకాల భావాలను చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది ఒకటి తామరలు, ఆ పోక చెట్లకు ఉన్నటువంటి ముదిరిపోయిన గెలలు, మూడవది ఎండ్రకాయలు. ఈ 3 ఉన్నాయి. ఆ 3టికి సంబంధించి 3 రకాల భావాలని అనుభవిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు మనకి పెరియవాచ్యాన్ వెల్లయ్య గారు. ఏమిటట? మొదటిది పళ్ళత్తిలే అంటే ఆ పల్లపు ప్రాంతాల్లో, నీటి ప్రాంతాలలో పల్లపు మళ్ళయందు ఏమున్నాయట? అనేకం ఇరగలై ఉడైతాయిరుందుళ్ళ తామరయ్యలే, అనేక రేఖలు కలిగినటువంటి తామర పుష్పాలలో నుషైంద దూరినటువంటి పగువాయ్ పెద్ద నోరు కలిగినటువంటి నన్నినుడయ సేత్తిళయ్యలే. నన్నినుడయ అంటే పెద్ద నోరు కలిగినటువంటి ఎండ్రకాయ యొక్క సేత్తళయ్యల్ బురద కలిగినటువంటి కన్నాలలో ఇళయిలే ఇళంకముగినుడయ ముదుపాళయ్యానదు. ఇళంకముగినుడయ
అంటే లేత పోక చెట్లు లేతవి, కానీ దానికి ఉన్నటువంటి గెలలు ముదుపాటి ఆ పోక చెట్ల యొక్క గెలలు ఎలా వెణ్ముత్తై సిందా నిన్నుళ్ళ తిరునాంగూర్ తెల్లటి ముత్యాలని వర్షింప చేస్తూ ఉన్నాయట. అలాంటి తిరునాంగూరు ఏం చెప్పారు ఇక్కడ? మొదట అనేక రేఖలు కలిగినటువంటి తామరలు, ఆ తామరల పక్కనే తామర పుష్పాల్లో దూరినటువంటి పెద్ద నోరు కలిగినటువంటి ఎండ్రకాయల యొక్క ఈ కన్నాలు, ఆ కన్నాలలో లేతవైనటువంటి కముకు చెట్లు, ముదురువైనటువంటి గెలలు, కముకు చెట్ల యొక్క ముదురు గెలలు ముత్యాలని వర్షింపచేస్తూ ఉన్నాయనేటువంటిది ఒక అర్థం. అంటే ప్రతిపదం ఎందుకు చెప్తున్నారంటే ఈ 3 అర్థాలకి కింద మళ్ళా స్వాపదేశం అర్థం చెబుతున్నారు. అందుకని ఇంత వివరంగా. అంటే మొదట తామరలు, దాంట్లో దూరి ఉన్నటువంటి ఈ ఎండ్రకాయలు, ఆ ఎండ్రకాయలు ఎలా ఉన్నాయి? పెద్ద నోరు కలిగినటువంటి ఎండ్రకాయలు, అవి బురద కలిగినటువంటి కన్నాలలో ఉన్నాయి. వాటి మీద ఈ ముత్యాలని కురిపిస్తూ ఉన్నాయి. ఇది ఆ కముకు చెట్టు తమ యొక్క ముదిరిన కాయలనే ముత్యాలని వర్షింప చేస్తూ ఉన్నాయి. అది ఒక భావన. అన్నికే లేక ఇంకొక అర్థం ఏంటి? పగువాయ్. పగువాయ్ అంటే పెద్ద నోరు. ఇక్కడ ఏమిటి? మొదటి దాంట్లో పెద్ద నోరు కలిగినటువంటి ఎండ్రకాయలు చెప్పారు. ఇప్పుడు నోరు పెద్దది అనే విశేషణాన్ని దీనికి చెప్తున్నారు. ఇళంకముగిన్ ముత్తుప్పాడై అని. ఇళంకముగిన్ పోక చెట్ల యొక్క, అంటే పెద్దవైన నోళ్లు కలిగినటువంటి లేత పోక చెట్ల యొక్క ముదురు గెలలు అని చెప్తూ ముత్తుప్పాడై అని. పక్వమానవాయే ఉడైత్తాయిరుందుళ్ళ ఇళంకముగినుడయ ముత్తుప్పాడై ఎన్ను కముగుక్కు విశేషణమాయ్. పక్వమైనటువంటి వాయై ఉడైత్తాయిరుందుళ్ళ, అదిగో నోళ్లు కలిగినటువంటి పెద్ద పెద్ద, అంటే బాగా పక్వానికి వచ్చి ఇలా విరిచి ఉన్నాయన్నమాట, విరిచినట్లు. అలాంటి ఇళంకముగినుడయ ముదుపాడయ్యండు, అది కముగుక్కు విశేషణం. ఇందాక పెద్ద నోళ్లు కలిగినటువంటి ఎండ్రకాయలని చెప్పారు. ఇప్పుడు పెద్ద నోళ్లు కలిగినటువంటి ఆ కముకు చెట్ల యొక్క ముదురు, లేత కముకు చెట్ల యొక్క ముదురు గెలలు, అవి ముత్యాలను వర్షింపచేస్తున్నాయి. అంటే ఇందాక ఏం చెప్పారు? తామర పుష్పాలలో దూరి ఉన్నటువంటి పెద్ద నోర్లు కలిగినటువంటి ఎండ్రకాయలు, అవి ఎక్కడనే వాటి కన్నాల్లో ఉన్నాయి. ఎండ్రకాయల కన్నాల మీద ఈ లేత కముకు చెట్లు ఇవి కురిపిస్తున్నాయి. ఎవడు ముత్యాలను కురిపిస్తున్నాయి. తమ యొక్క ముదురు కముకు కాయలనే ఆ గెలలనే ముత్యాలను కురిపిస్తూ ఉన్నాయి అక్కడ. రేపటి ఇక్కడ ఏమిటి? కముకు చెట్లు లేతవి, వాటికి ఉన్నటువంటి పెద్ద నోళ్లు కలిగినటువంటి గెలలు కురిపిస్తున్నాయని. ఇక్కడ పెద్ద నోళ్లు కలిగినటువంటి ఎండ్రకాయలు అని చెప్పటం లేదు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థం ఏమిటట? విశేషణమాయ్ నన్నినుడయ సేత్తళయిలే ఎన్నవుమాం. నన్నినుడయ సేత్తళయిలే, ఆ ఎండ్రకాయ యొక్క ఆ బురదతో కూడిన కన్నాలలో అవి ముత్యాలను కురిపిస్తున్నాయని రెండోది అయిపోయింది కదా. మూడవది అన్నికే లేక పళ్ళత్తిలే ఉండా ఇరుందుళ్ళ నూత్తు ఇదజుగొల్ అరవిందమానదు நுழைந்த வகுவாய் நன்னின் சேத்தளையிலே పళ్ళత్తిలే ఉండాయిరుందుళ్ళ, ఆ పల్లపు మళ్ళలో ఉన్నటువంటి పల్లపు మడులు, వాటిలో వికసించినటువంటి అనేక రేఖలు కలిగినటువంటి అరవిందాలు, వాటిల్లో నుజైందా దూరినటువంటి అరవిందమానదు. ఈ అరవింద పుష్పాలు, ఈ తామరలేమి ఎక్కడ దూరాయి? పగువాయ్ నన్నించేత్తెళయిలే, ఆ పెద్ద నోళ్లు కలిగినటువంటి ఆ ఎండ్రకాయల కన్నాల్లో దూరాయట ఈ తామరలు. ఇది మూడవ విశేషణం. అడయిలే ఎన్నోమం అన్నికే, అదే సేత్తెళయిలే అని అందులో దూరాయి. తామరయ్యానదు నన్నినుడయ சேத்தளையிலே நுழைந்து అలరందు నన్ పరిమళத்தை కొడుక్క. ఈ తామర వెళ్ళి ఆ ఎండ్రకాయల కన్నాల్లో దూరాయి కదా,
నన్నినుடைய చేతిలయ్యలే నుజైందు అందులో ప్రవేశించి అలరందు తన్పరిమళత్తై కొడుక్క అలా ఇరుకుగా వికసించి ఈ తామరలు వెళ్ళి ఎండకాయల యొక్క ఆ కన్నాల్లో దూరాయి కదా, అక్కడ వికసించాయి. వికసించి పరిమళత్తై కొడుక్క ఆ ప్రాంతం మొత్తాన్ని పరిమళాలను వెదజల్లుతూ ఉన్నాయి తామరలు. అప్పుడు ఇళంకముగిన్ ముదుపాళై వెణ్ముత్తై సింధుగిర తిరునాంగూరు. అప్పుడు అవి పరిమళాలను వెదజల్లుతూ ఉంటే ఇళంకముగిన్ ముదుపాళై ఆ లేత పోక చెట్ల యొక్క ముదిరిపోయిన ఆ గెలలనేటువంటివి ముత్తై సింధుగిర తిరునాంగూరు ముత్యాలని వర్షింపచేస్తూ ఉన్నటువంటి ఆ తిరునాంగూరు. 3 రకాల భావాలు కదా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ భావం తెలిస్తేనే కింద స్వాపదేశార్థంలో మనకు అర్థమవుతుంది. మొదటిదేమిటి, ఆ పల్లపు మడులు, అందులో వికసించినటువంటి పెద్ద పెద్ద తామరలు, ఆ తామరలని పక్కనే తామరలలో దూరాయా అన్నట్లుగా ఉన్నటువంటి ఈ ఎండ్రకాయల యొక్క కన్నాలు, వాటి మీద పక్కనే ఉన్నటువంటి లేత కముకు చెట్ల నుండి లేత కముకు చెట్లు ముదిరిపోయినటువంటి పోక చెట్ల పోక గెలలని కింద ముత్యాల్లాగా వర్షిస్తున్నాయి. అంటే అక్కడ ఏమిటి, పెద్ద నోరు కలిగినటువంటి ఎండ్రకాయల యొక్క కన్నాల మీద అని. రెండవది ఏమిటి, ఆ విశేషణం కముకు చెట్లకి చెప్పి పెద్ద నోళ్లు కలిగినటువంటి కముకు చెట్ల యొక్క లేత కముకు చెట్ల యొక్క ముదురు గెలలు ఎక్కడ పెద్ద నోళ్లు కలిగినటువంటివి ఈ ఎండ్రకాయలు ఈ తామర పుష్పాల యొక్క సమీపంలో దూరి ఉన్నటువంటి ఎండ్రకాయల కన్నాల మీద ఆ ముత్యాలను కురిపిస్తున్నాయి అని చెప్పారు. మూడవది ఏం చెప్పారు, ఈ పెద్ద పెద్ద తామర పుష్పాలు ఆ పక్కనే ఉన్నటువంటి ఈ ఎండ్రకాయల కన్నాలలో దూరి వికసిస్తే అక్కడ అదంతా పరిమళాలను వెదజల్లుతూ ఉన్నాయి. అప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి లేత కముకు చెట్ల ముదురు గెలలు అనేటువంటివి ఆ ముత్యాలను వర్షింపచేస్తున్నాయని 3 విశేషణాలు చెప్పారు కదా. దానికి స్వాపదేశార్థం చెప్తున్నారు కింద అరుంబదంలో. ఏమిటట స్వాపదేశార్థము అంటే, పళ్ళత్తిలే ఇత్యాది. పళ్ళత్తు నూత్తు இதழு அரவிந்தத்திலே நுழைந்த பகுவாய் பெரிய வாயையுடைய நூத்து இதழுகள் అరవిందత్తిలే నుజైంద 100 రేఖలు కలిగినటువంటి అరవిందాల్లో ప్రవేశించినటువంటి పగువాయ్ పెరియ వాయై ఉడయ్య పెద్ద నోరు కలిగినటువంటి నన్నినుడయ సేరుడయ్య వడయ్యిలే. నన్నినుడయ ఆ ఎండ్రకాయల యొక్క బురదతో కూడినటువంటి ఆ కన్నాలలో ఇళంకముగిన్ ముదుపాళై ఇళంకముగిన్ లేత కముకు చెట్ల యొక్క ముదురు గెలలు మొత్తం సింధు నాంగూరు. ఇది మొదటి విశేషణం కదా. తెల్లని ముత్యాలని కురిపింప చేస్తూ ఉన్నటువంటి నాంగూరు అన్నారు. తిరునాంగూరు అని మొదలవరు యోజనై అరుడి చేగిరారు. ఇది మొదటి యోజన. అర్థమైంది కదా. తామర పుష్పాల్లో దూరి ఉన్నటువంటి పెద్ద నోళ్లు కలిగినటువంటి ఎండ్రకాయలు, పక్క నుంచి లేత కముకు చెట్లు ముదురు గెలలని ముత్యాల్లాగా వర్షింపచేస్తున్నాయనేది మొదటి నిర్వాహము. దీనికి ఏమిటట, పళ్ళత్తిలే ఇత్యాలని ఇత్తాలు. దీంతో ఏం చెబుతున్నారు స్వాపదేశార్థం, భగవత్ చరణారవిందంగళిలే పుక్క ஜந்துவின் சம்பந்திகள் இடத்தில் 25 வார்ஷிகரான சூரிகள் ప్రసాదత్తై పన్నువరు ఎన్ను స్వాపదేశం ధ్వనికం. ఏం చెప్పబడుతోందట ఈ మొదటి నిర్వాహానికి స్వాపదేశార్థం, భగవంతుడి యొక్క చరణాల విందాల్లో ప్రవేశించినటువంటి జంతువిన్ సంబంధి అంటే ఒక జీవుడి యొక్క అంటే ఎవరైతే భగవంతుడి యొక్క తిరువడిగళ్ళని చేరుకుంటారో వాళ్ళ యొక్క సంబంధుల విషయంలో, వాళ్ళ విషయంలో కాదు, వాళ్ళ యొక్క సంబంధుల విషయంలో
ఎలా ఉంటారట, పంచవింశతి వార్షికరాన సూర్యుడు అంటే 25 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి నిత్య సూర్యులు ప్రసాదత్తై పన్నువర్యన్ను స్వాపదేశం, ప్రసాదత్తై అనుగ్రహాన్ని చూపిస్తారు అనేది స్వాపదేశము. పంచవింశతి వార్షికరానా అని ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ ఏమిటి, ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో, భగవంతుడి యొక్క చరణార విందంగళిలే పుక్క భగవంతుడి యొక్క తిరువడిగళ్లలో ప్రవేశిస్తారో అలాంటి వాళ్ళ యొక్క సంబంధుల విషయంలో నిత్య సూర్యుడు తమ అనుగ్రహాన్ని చూపిస్తారు అన్నారు. నిత్య సూర్యులు అంటే ఎలాంటి వాళ్ళు, 25 సంవత్సరాలు వయసు వాళ్ళు. ఎప్పుడు 25 సంవత్సరాల వయసే కదా, అందుకని ఇక్కడ ఏం చెప్పారు, 25 సంవత్సరాలు కలిగినటువంటి నిత్య సూర్యులు ముత్యాల అనుగ్రహాన్ని చూపిస్తారు. అంటే ఇక్కడ మన పాసురంలో ఉన్నటువంటిది ఏమిటి, ఆ లేతవైనటువంటి కముకు చెట్లు తమ చెట్లకు ఉన్నటువంటి ముదురు అయినటువంటి గెలలని అంటే లేత కముకు చెట్లు అన్నారంటే ఏమిటి అర్థం, నిత్య సూర్యుడు. నిత్య సూర్యుడు ఎప్పుడు 25 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన వాడుగా ఉంటారు కాబట్టి లేత కముకు చెట్లు అంటే నిత్య సూర్యులు. వాళ్ళు ఆ లేత కముకు చెట్లు ఏం చేస్తూ ఉన్నాయి, తమ యొక్క ముదిరిన గెలలనేటువంటి ముత్యాలని కిందకి వర్షింప చేస్తూ ఉన్నాయి. అంటే నిత్య సూర్యుడు ఎప్పుడు 25 సంవత్సరాల వాళ్లే కదా, మరి ముదిరిన గెలలు అనే అనుగ్రహాన్ని కురిపింప చేస్తున్నాయంటే వాళ్ళు లేత వాళ్ళేనండి. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహ అని చెప్పినట్లుగా చాలా ప్రాచీనమైనటువంటి వాళ్ళు. ఎంత వయసు అండి వాళ్ళకి అంటే ఒక 25 లక్షల సంవత్సరాల వయసు అని చెప్పచ్చా? 25 లక్షల సంవత్సరాల వయసు అంటే చాలా తక్కువ అండి. 25 కోట్లు లేదా 25 లక్షల కోట్ల వయస్సు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. అంటే వాళ్ళ వయసు ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు సంసార గంధం అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు, ఎప్పుడు అనాదిగా ఉన్నటువంటి వాళ్ళు కావటం చేత, అంటే అనాదిగా ఉన్నటువంటి వాళ్ళు కావటం చేత ముదిరినటువంటి ఆ పోక చెట్ల గెలల నుండి ముత్యాలని వర్షింపచేస్తున్నాయి అని చెప్తున్నారంటే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహ అన్నారు కాబట్టి ప్రాచీనమైనటువంటి వాళ్ళు అని చెప్పారు కనుక ముదిరిన ఆ పోక చెట్ల గెలల నుండి ముత్యాలని వర్షింపచేస్తున్నారని అక్కడ సమన్వయం చేసుకోవాలి. కానీ లేత పోక చెట్లు అన్నారు కదా, అంత ప్రాచీనమైనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు 25 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళుగానే ఉంటారు కనుక వాళ్ళు పంచవింశతి వార్షికాహ 25 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆ నిత్యసురుడు తమ యొక్క అనుగ్రహాన్ని ఆ భగవంతుడి యొక్క తిరువడిగళ్ళని చేరినటువంటి భాగవతోత్తముల యొక్క ఆ సంబంధీకులందరి విషయంలో వాళ్ళు అనుగ్రహాన్ని చూపిస్తారనేటువంటిది మొదటి నిర్వాహం. రెండవది కూడా అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ అర్థమంతా అంతే కదా. అక్కడ నోరు మొదటి దాంట్లో ఈ ఎండ్రకాయను పెద్దదైన ఎండ్రకాయ అని చెప్పారు. రెండవ దాంట్లో పెద్దవైనటువంటి కముకు గెలల యొక్క నోళ్ళు అని చెప్పారు. కాబట్టి అర్థం కూడా అంతే ఉంటుంది. ఇది పళ్ళత్తు పగువాయ్ ఇళంకముగిన్ ముదుపాడై ప్రసాదతే అని స్వాగత పగువాయ్ ఇళంకముగిన్ ముదుపాడై. ఇక్కడ రెండో దాంట్లో ఏంటి, ఇళంకముగిన్ ముదుపాడై లేత పోక చెట్ల యొక్క ముదిరిపోయినటువంటి ఆ గెలలు, పళ్ళత్తు ఆ పల్లపు ఆ మళ్ళలో నూత్తు ఇదరుకొళ్ళ అరవిందத்தில் నుజైందా, అలా 100 రేఖలు కలిగినటువంటి అరవిందాలని సమీపించి నన్నిన్ సేత్తిళయిల్ ఆ ఎండ్రకాయల యొక్క కన్నాలలో వెణ్ముత్తం సింధునాంగూరు ఎన్ను యోజనాంతరం అరుడి చేహిరార్. ఇంకొక రీతిగా చెప్పారండి. కానీ అందుకే దీనికి ధ్వన్యర్థం పూర్వవత్, ధ్వన్యర్థం పూర్వం లాగానే చెప్పుకోవాలి. ఏమిటి, భగవంతుడి యొక్క తిరువడిగళ్ళని
పొందినటువంటి భాగవతోత్తముల యొక్క సంబంధుల విషయంలో నిత్యసూరులు ఎప్పుడు తమ యొక్క అనుగ్రహాన్ని వర్షింపచేస్తూ ఉంటారని అదే అర్థం చెప్పుకుంటూ మూడవ ఐతిహ్యం ఉన్నది కదా, మూడవ నిర్వాహం అదేమిటి? ఈ తామర పుష్పము వెళ్ళి ఆ ఎండకాయ యొక్క కన్నంలో దూరటము, అది వికసించటము, దాని పరిమళాలని అంతటా వెదజల్లటము, అప్పుడు ఆ కముకు చెట్ల యొక్క ముదిరిన లేత కముకు చెట్ల యొక్క ముదిరిన గెలల నుండి అవి ముత్యాలని స్రవింపచేయటం. ఇది కదా ఇది అర్థం. దీనికి ఏమిటట? పళ్ళత్తు నూత్తు ఎదజుక్కొళ్ అరవిందమానదు తాన్ నుజైందా. పళ్ళత్తు 100 రేఖలు కలిగినటువంటి అరవిందం అనేటువంటిది తాన్ నుజైందా పగువాయి నన్నిన్ సేత్తిళయిల్. ఆ పగువాయి నన్నిన్ సేత్తిళయిల్, పగువాయ్ అంటే పెద్ద నోరు కలిగినటువంటి ఆ ఎండకాయ యొక్క ఇళయిల్ ఆ కన్నాలలో ఇళంకముగన్ ముదుపాళయ్యానదు వెణ్ముత్తం సింధు నాంగూరియన్ను 3 యోజనై అరుడిచ్చేగిరారు అని అన్నికే. అది రెండోది కదా. మూడవది ఇప్పుడు అన్నికే పళ్ళత్లేచది ఇప్పోదు భగవచ్చరణారవింద. ఇది మూడో చెప్పుకున్నాక దీనికి స్వాపదేశం ఏంటంటే భగవచ్చరణారవింద దివ్య పరిమళం యాదరు జంతువిన్ இடத்தில் உண்டாகிறது அங்கு சூரிகள் பிரசாதமும் குறைவர உண்டாம் ఎన్నుత్వని. భగవచ్చరణారవింద దివ్య పరిమళం అంటే ఏమిటి? ఇక్కడ ఈ తామర పుష్పము వెళ్ళి ప్రవేశించింది కదా ఆ ఎండ్రకాయల కన్నంలో, అలా అక్కడ వికసించింది, పరిమళాలని వెదజల్లి. అంటే అలాంటి భగవచ్చరణార విందాల యొక్క భగవంతుడి యొక్క తిరువడిగళ్ళు అనేటువంటి తామరల యొక్క పరిమళం ఎవరి హృదయంలోంచి అయితే వస్తూ ఉంటుందో, అంటే ఎవరి హృదయంలో అయితే భగవంతుడు ఎప్పుడూ వేంచేసి ఉంటాడో అలాంటి వాళ్ళ విషయంలో సూరిగల ప్రసాదము, అలాంటి వాళ్ళ విషయంలో ఆ నిత్యసూరుల యొక్క అనుగ్రహానికి ఎప్పుడూ కొరత అనేది ఉండదు అని ఈ మూడో దానికి ధ్వన్యర్థాన్ని చెప్పారు. అంటే పరిమళించేటువంటి తామర పుష్పం అన్నారు కదా. ఏమిటి పరిమళించేటువంటి తామర పుష్పము అంటే భగవంతుడి యొక్క తిరువడిగళ్ళనే తామరలు. వాటిని అది వెళ్ళి ఆ కన్నంలో దూరింది కదా. అంటే ఏమిటి? భాగవతోత్తముల యొక్క హృదయంలో ఆయన ప్రవేశించడం. అంటే భాగవతోత్తముల యొక్క హృదయంలో ఎక్కడైతే ఎవరి హృదయంలో అయితే ఆయన ప్రవేశిస్తాడో అలాంటి వాళ్ళ విషయంలో సూరిగల ప్రసాదము కురైవర ఉండాం. సూర్యులంటే ఎవరిక్కడ? కముకు చెట్లే నిత్య సూర్యులు కదా. అందుకని సూరిగల ప్రసాదము కురైవర ఉండాం అంటే కముకు చెట్లు అనేటువంటివి నిత్య సూర్యులు, వాళ్ళ యొక్క అనుగ్రహం ఎప్పుడూ కొరత లేకుండా ఉంటుందనేటువంటిది సంగతి. ధ్వని అర్థం అరవిందం అళయిల్ నుజందమై పాలయముత్తు సురుగైకు హేతు ఎన్ను మెడతే కాట్టుగిరారు. ఏమిటి? ఆ పాళై అనేటువంటివి ఆ కముకు చెట్లు ఆ ముదిరిన గెలల నుండి ముత్యాలు సవింప చేయడానికి కారణం ఏమిటి? అరవిందం అళయిల్ నుజైందమై పాళయముత్తు సొరుగైకు హేతువు. ఆ అరవిందము ఆ ఎండకాయల యొక్క కన్నాలలో దూరటం వలన ప్రవేశించి వికసించి పరిమళాలని వెదజల్లటం వలన ఈ కముకు చెట్లు ముత్యాలని వర్షింపచేస్తున్నాయి అని అర్థం చెప్పుకోవాలి. ఎందుకని? కముకు అక్కడేమిటి? ఆ తామరల యొక్క పరిమళం అంటే ఏం చెప్పుకున్నా? భగవంతుడి యొక్క దివ్య చరణార విందాల యొక్క పరిమళం. అంటే అవి అందులో ప్రవేశించడం అంటే ఇప్పుడు కముకు చెట్లు అంటే నిత్యసూరులు అనుకున్నాం కదా. వీళ్ళ యొక్క అనుగ్రహం లభించడానికి కారణం ఏమిటి? భగవంతుడి యొక్క దివ్య చరణాల విందాలు ఈ భాగవతోత్తముల యొక్క హృదయంలో ప్రవేశించి ఉండటమే కారణం. ఆ కారణంగా ఈ కముకు చెట్లు అనేటువంటి నిత్యసూరులు తమ యొక్క అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు అనేటువంటిది స్వాపదేశార్థము. மாத்தர செர்மணி முடியும் திரளும் தேசும் மத்தவர்த்தம் காதலிமார் குழையும் தந்தை காத்தளையும் உடன் கடல வந்து தோன்னி கதனாகம் காத்தடித்த கண்ணர் கண்டீர்.
நூத்து இதழ்கொள் அரவிந்தம் நுழைந்தா பள்ளத்து இளங்கமுகின் முதுபாடை பகுவாய் நன்னின் சேத்திளையில் வெண்முத்தம் சிந்து நாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கன் மாலே. இரண்டாம் பாட்டு. రెండవ పాసురం ఏమిటి? అవతారిక. భూభార నిరసనార్థమాగా వసుదేవర్ కాలిల్ విలంగు கதல வந்து அவதரித்தபடியை அருளி செய்து இனி வளரந்த விடத்தில் செய்த அவதானங்களில் பிரதமம் செய்த பூதனா నిరసనத்தின் படியை అరుడి చేయరాదు ఎన్ను సంగతి. భూభారాన్ని నిరసింప చేయడం కోసమని వసుదేవుడి యొక్క అదే కురుపాండవ యుద్ధం చేశాడు కదా, అలా అది ఒకటి. వసుదేవుడి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి ఆ బంధాలని తొలగింప చేయడానికి వచ్చినటువంటి అవతరించిన ప్రకారాన్ని చెప్పి, ఇందులో ఆయన పెరిగే సమయంలో కృష్ణావతార వైభవం కదా చెప్తుంది. ఆయన పెరిగే సమయంలో ఏం చేశారు? ప్రథమం చేయద మొదటగా చేసినటువంటిది ఏమిటి? పూతన సంహారం కనుక దాన్ని అనుభవిస్తున్నారట ఈ పాత్ర. ஒத்தாடித்தோள் மடமகள் தன் வடிவு கொண்ட பொல்லாதவன் பேயிற்று கொங்கை வாங்கி பெத்தாடுத்த தாய் போல் மடுப்பவாரும் பேணான் அஞ்சுண்டு உகந்த பிள்ளை கண்டீர். நெத்தாடுத்த மலர் நீளம் நிறைந்தா சூழல் இரும் சிறை அவன் கொண்டு ஒலியும் நெடுங்கணார்தம் சித்தடி மேல் சிலம்பு ஒலியும் மிழத்தனாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கன் மாலே. ప్రతిపదార్థం. నెల్ ధాన్యపు వెన్నులపైని తొడుత్తా కూర్చబడినటువంటి అంటే వరుసగా ఉన్నటువంటి నీలమలర్ నిరైందా నల్ల కలువ పుష్పములతో నిండి ఉన్నటువంటి సూజల్ ప్రాంతముల యందు ఇరుంసిరయ్య పెద్ద రెక్కలు కలిగినటువంటి ఒండు భ్రమరముల యొక్క వలియును నెడుంకణారదం దీర్ఘమైన నేత్రములు గల స్త్రీల యొక్క చిత్తడి చిన్న పాదాల మీద ఉన్న శిలంబొలియం చిరుగజ్జల యొక్క ధ్వనియును మిజత్తు అవ్యక్తముగా ధ్వని చేయుతూ ఉన్నటువంటి నాంగూరు తిరునాంగూరు ఎందలి తిరుత్తెత్తి అంబలత్తు తిరుత్తెత్తి అంబలం అనేది దివ్యదేశమందు వేయించేసి ఉన్న ఎన్ శంకన్ మాలే నా యొక్క ఎర్ర నేత్రములు కలిగిన సర్వేశ్వరుడే. పొత్తొడి బంగారు దండ కడియములు గల తోడు భుజములు గల మడమగల్ తన్ భవ్యురాలైన యశోదాదేవి యొక్క ఒడివికొండు శరీరమును ధరించిన పొల్లాదా దుష్టమైనటువంటి క్రూరురాలైనటువంటి పేయిచ్చి కొంగై వాంగి పూతన యొక్క స్తనమును బయటలో నుంచి బయటకు తీసి పెట్టెడుతా కనిపెంచిన తాయి పోల్ తల్లివలే మడుప్ప ఇవ్వగా ఆరుం పేణా నంజు ఉండు ఉగంద పెళ్ళై కండి. ఎవ్వరూ ఆదరించినటువంటి విషాన్ని భుజించి సంతోషించిన పిల్లవాడు చూడండి అంటున్నారు ఈ పాసనంలో. వరి వెన్నుల మీద నిండి ఉన్న నల్ల కలుగు పుష్పాలు ఆ ప్రాంతమంతా ఉన్నాయి. అంతేకాదు భ్రమరాల యొక్క ఝంకారాలు, స్త్రీల యొక్క పాదాలలో ఉన్నటువంటి చిరుగజ్జల ధ్వని కలిసి అవ్యక్తంగా ఉన్నటువంటి తిరునాంగూరులోని ఆ ధ్వని అంతా ఒక విధమైన అవ్యక్తమైనటువంటి ధ్వని. ఇది అని చెప్పడానికి సాధ్యం కానటువంటి అలాంటి తిరుత్తెత్తి అంబలం అనే దివ్య దేశాల్లో వేంచేసి ఉన్న ఎర్రని నేత్రాలు కలిగిన సర్వేశ్వరుడే ఆభరణ అలంకృతయై భవ్యురాలైన యశోదాదేవి యొక్క రూపాన్ని తాల్చి వచ్చినటువంటి దుష్టురాలును క్రూరురాలును అయినటువంటి పూతన పాలివ్వగా ఆ స్తనాల మీద పూయబడినటువంటి విషాన్ని భుజించి సంతోషించినటువంటి పిల్లవాడు చూడండి. ఆ పిల్లవాడు కదా ఈయన అన్నట్టుగా చెప్తున్నారు. ఈ రెండాం పాటు பொத்தொடி தோல் பொன்னாலே பண்ணப்பட்ட முன் கையில் వళయ్య తోడై వళయ్యడాయ్ బంగారపు కడియాలు కలిగినటువంటి యశోదా పిరాటి
ఇంకా ఈవిడికి ఇదే కాకుండా ఆత్మగుణోపేతయ్య ఇరుందుళ్ళ యశోద పిరాటి ఆత్మగుణాలు కూడా అంటే పొన్నాలే పన్నప్పట్ట మున్కయ్యిల్ వళయ్యే ఉడయ్య తోల్ అని చెప్పడం వల్ల బాహ్య సౌందర్యం ఆభరణాలని అలంకరించుకోవటం వల్ల వచ్చినటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆవిడ అని చెప్తూ అంత మాత్రమే కాదండి, బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, ఆత్మగుణోపేతయ్యా ఇరుందుళ్ళ ఆత్మగుణాలు కూడా కలిగినటువంటి ఈ యశోదా పిరాటి ఏమనుకో పెళ్ళై మనస్సు వాడు ఎన్ను మారాదే ఒప్పిత్త ఒప్పనయ్యై అనుకరిస్తా ఎప్పుడు అలంకారం చేసుకునే ఉంటుందట యశోదా పిరాటి. ఎంచేత అయ్యో ఏ అలంకారాలు లేకుండా పాలివ్వటానికి వెళ్ళింది అనుకోండి, అయ్యో మా అమ్మాయి ఇంతవరకు అలంకారం కూడా చేసుకోలేదని ఆయన మనసు బాధపడుతుందేమో అని ఎప్పుడు పెళ్ళై మనస్సు వాడు ఎన్ను పిల్లాడి మనసు వాడిపోతుంది బాధపడుతుంది అని మారాదే ఒప్పిత్త ఒప్పనయ్య అనుకరిస్తా ఎప్పుడు అలంకారాలు చెరగకుండా ఉండేటువంటి మనం కూడా ఇక పెరుమాళ యొక్క ఆ తిరువారాధన సమర్పించే సమయంలో చక్కగా అలంకారం చేసుకునే తిరువారాధన సమర్పించాలట. అప్పుడు ఆయన చాలా ఆనందపడతాడట. ఎంత చక్కగా ఆరాధన చేయడానికి నా దగ్గరికి వచ్చాడు, ఎంత అలంకరించుకొని వచ్చాడు అని. మన గృహ తిరువారాధనలో అవ్వచ్చు, లేదా కోవెలలో తిరువారాధన సమర్పించేటువంటి అర్చక స్వాములు అవ్వచ్చు, ఎవరైనా సరే చక్కగా అలంకరించుకొని వస్తే ఆనందపడిపోతాడట ఆయన. అలాగా ఆవిడ మారాదే ఒప్పిత్త ఒప్పనయ్యే అనుకరిస్తా అంటే ఆ యశోదా పిరాటి యొక్క పొన్నాలే పన్నపట బంగారు కడియాలు ధరించేటువంటి అంటే బాహ్య శరీరానికి ఆభరణాలతోటి అలంకరించుకొని అలానే ఆత్మగుణాలు కూడా కలిగి ఉన్నటువంటి ఆ యశోదా పిరాటి యొక్క మనస్సు యశోదా పిరాటి పిల్లవాడి మనస్సు నొచ్చుకుంటుంది అని ఎప్పుడూ అలంకారాలతో ఉండేటువంటి ఆ యశోదా పిరాటిని అనుకరించిందట ఎవరి ఈ పోతన. అంటే బాహ్య అలంకారాలు ఆత్మగుణాలు రెండు కలిగి వచ్చింది ఈ పోతన కూడా. ఇప్పుడు అలా ఒడివుకొండు పొల్లాదవన్ పేయిచ్చి ఒడివుకొండు అదిగో అలాంటి తిరుమేని ధరించి పొల్లాదవన్ పేయిచ్చి అదిగో పొల్లాద అసత్యం అంతా వంచకరాలైనటువంటి పేయిచ్చి పిశాచి ఎవ్వడి ఉడయ్యవల్ అనుకరిక్కిరాల్. అది ఎవరి శరీరాన్ని ఎవరి స్వరూపాన్ని ఎవరు అనుకరిస్తున్నారండి అంటే పొల్లాద వన్ పేయిచ్చి అసత్యంతో కూడినటువంటి ఆ పిశాచి ఆవిడ అవల్ పొత్తాడిత్తోళ్ మడమగల్ బంగారు కడియాలు కలిగినటువంటి మడమగల్ స్త్రీ యశోదా పిరాటి. ఈవిడేమో పొల్లాద వంపేయిచ్చి దుర్మార్గురాయల కఠినమైనటువంటి పిశాచము పోతన బంగారు కడియాలు కలిగినటువంటి స్త్రీ హస్తాలు కలిగినటువంటి స్త్రీ యశోదా పిరాటి. ఏం చేస్తాం కొంగై వాంగి పెట్టెడు తాయి పోలు మడుప్ప కొంగై వాంగి ఇలా తన యొక్క చెరుగు తీసి ఆ కన్న తల్లి పాలు ఇచ్చినట్లుగా మడుప్ప తన్ ములయ్యై పిడిత్తు పెత్తాడుత్త తాయి పోలే కొడుక్క తన యొక్క స్తనాలని పెత్తాడుత్త తాయి పోలు కొడుక్క కన్న తల్లి వలె ఇవ్వగా ఏమైందప్పుడు ఆరుంపేణాన నంజు ఉండు ఉగంద పెళ్ళై కండీర్. ఆరుంపేణా ఎవ్వరూ కోరుకోనటువంటి నంజు విషాన్ని ఉండు ఆరగించి ఉగంద సంతోషించేటువంటి పెళ్ళై కండీర్ పిల్లవాడు కదా ఈ కన్నయ్య. ఒరుత్తరుం విరుంబాద నంజయ్యుండు అరివి కొడుకు రామయ్యాలే ఉగంద పెళ్ళై కండీరు. ఒక్కళ్ళు కూడా ఎవరైనా విషం తాగాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. అలా విరుంబాద నంజై ఉండు ఆ విషాన్ని ఆరగించి అరివి కొడుకు రామయ్యాలే ఉగంద పెళ్ళై కండీరు. ఎందుకు ఏమండి తెలిసి ఎవరైనా విషాన్ని తాగుతారా? తాగరు కదా. మరి కన్నయ్య ఎందుకు విషాన్ని తాగాడు? అరివు కుడుపుగు రామయ్య ఇంకా తెలివనేది తెలివి వచ్చే వయసు కాదది, పసిపిల్లాడు. అరివు తెలివి కుడిపుగు రామయ్య ఇంకా అసలు తెలివి
రావటమే ఆరంభించలేదు, చిన్నపిల్లాడు కావటంతో ఉగంద పెళ్ళై కండీరు. ఆ తెలివేమీ లేకపోవటం చేత విషాన్ని తాగాడు, సంతోషపడుతున్నట్ట పిల్లాడు ఆ బాల్యం వల్ల. அறிவு நடையாடில் செய்யுமதன்నిదే. అదే కొంచెం తెలివి ఉన్నా కూడా అలాంటి కార్యాన్ని ఎవ్వరు చెయ్యరు కదా. அறிவு நடையாడిல் తెలివి ఏమాత్రమైనా ఉంటే చెయ్యం అదన్నిదే, అలాంటి పనులు చెయ్యరు కదా అంటూ అలాంటి కన్నయ్య వేయించేసి ఉన్నటువంటి స్థానం నెత్తొడుస్తా நெல்லின் மேலே தொடுத்த பூக்களை உடைத்தான குவளையானது நிறைந்த సూழలిలే. நிறைந்த సూழలిలే ఎలా ఉన్న నెల్లిన్ మేలే, ధాన్యపు పొలములో ఆ ధాన్యపు కంకుల మీద ఉన్నటువంటి ఆ పుష్పాలు, ఆ కలువ పుష్పాలు అనేటువంటి వాటితోటి నిండినటువంటి పర్యంత ప్రాంతాలు కలిగినటువంటిది. ఆడగయ్య సిరగై ఉడైతాన ఒండినుడయ ఒలియం, అందమైన రెక్కలు కలిగినటువంటి తుమ్మెదల యొక్క శబ్దము. విలక్షణమాన కన్నయ్యుడయ్యరాన శ్రీగరుడయ చిత్తడి మేల్ చిలంబులియం. అదిగో విలక్షణమైన నేత్ర సౌందర్యము కలిగినటువంటి స్త్రీల యొక్క ఆ పాదాలకు పెట్టుకున్నటువంటి చిత్తు అడిమేలు చిలంబులియం, పాదాలకు పెట్టుకున్నటువంటి గజ్జల శబ్దమును. மிஜத்த நாங்கூர் இரண்டும் எழுத்தும் சொல்லும் பொருளும் தெரியாத నిరంబా మెన్ சொற்களால் கையாலே. இரண்டும் ఈ రెండు శబ్దాలు కూడా ఎజుత్తుం సొల్లుం పొరుళ్ళం తెలియాద, ఆ మాట్లాడుకునేటువంటి ఎజుత్తం అంటే అక్షరాలు, సొల్లు మాటలు, పొరుడు అర్థం తెలియాదా అంటే ఆ మాటలేంటో తెలియవు, ఆ భాష ఏమిటో తెలియనటువంటి నిరంబాం ఎన్ సొక్కలాగయ్యాలే. నిరంబాం ఏమీ అర్థం కానటువంటి గంభీరమైనటువంటి, ఎలా చాలా మృదువైనటువంటి సొక్కలాగయ్యాలే, చాలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వినపడుతున్నటువంటి శబ్దాలు. ఏమిటా రెండు శబ్దాలు? అక్కడ తుమ్మెదల యొక్క ఝంకారాలు, అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి అందమైన నేత్రాలు కలిగినటువంటి స్త్రీల యొక్క కాళ్ళకి ఉన్నటువంటి గజ్జల శబ్దాలు రెండు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వినిపిస్తూ చాలా గంభీర నిరంబాం ఎన్ సొక్కలాగయ్యాలే. అవి సెలంబొలిక్కుం ఒండినుడయ ఒలిక్కుం వాసి తెరిக்கப்பోగిరదిల్లై, రెండు కలిసి శబ్దించడం చేత ఇది సెలంబొలి అంటే గజ్జల శబ్దం, ఇది ఒండినుడయ ఒలి, ఇది తుమ్మెదల యొక్క శబ్దము అని వాసి తెరిக்கப்பోగిరదిల్లే అనేటువంటి తారతమ్యమే తెలియనట్లుగా ఉన్నదట ఆ తిరుత్తెత్తి అంబలం అనేటువంటి ఆ దివ్యదేశము. అలాంటి ఆ దివ్యదేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. పొత్తాడి తోల్మడ మగల్ తన్ ఒడివి కొండ పొల్లాదవన్ పేయిచ్చి కొంగై వాంగి பெத்தாடுத்தாய் போல் மடுப்பவாரும் பேணா நஞ்சுண்டு உகந்த பிள்ளை கண்டீர் நெத்தாடுத்த மலர் நீளம் நிறைந்த சூழல் இரும் திரை அவள் பொலியும் நெடுங்கணார்தம் சித்தடிமேல் சிலம்பொலியும் மிகத்து நாங்கூர் திருத்தி அம்பலத்து என் செங்கண் மாலே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே